అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణం కార్యక్రమంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేశారు ఆలయ అర్చకులు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతల్ని, అష్ట దిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల మొత్తం శోభాయమానంగా మారింది. విద్యుత్ దీపాల అలంకరణతో వెలిగిపోతోంది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వాహన సేవలు తిలకించేందుకు వచ్చిన వారితో మాడవీధులు సందడిగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల తొలి రోజు పెద్దశేష వాహనం పైన విహరించారు స్వామివారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి 7 తలల స్వర్ణ శేషవాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తుల్ని అనుగ్రహించారు. ఇక ఇవాళ ఉదయం శ్రీవారు చినశేష వాహనంపై ఊరేగనున్నారు. సాయంత్రం హంసవాహనంపై తిరువీధుల్లో విహరించనున్నారు మలయప్ప స్వామి. ప్రాచీన సాంప్రదాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పాతరేశారు. 2 ఏళ్ల క్రితం నుంచి పునఃప్రారంభమైన తాతయ్యగుంట గంగమ్మ తల్లికి సారె సమర్పించే కార్యక్రమాన్ని నేటి సీఎం కొనసాగించుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి శ్రీ వెంకటేశ్వరుని సోదరి అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా తిరుమల నుంచి ఏటా సారె పంపడం దశాబ్దాల కాలం నుంచి ఉన్న ఆనవాయితీ. అదేవిధంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి ముందు కూడా నాటి రాజులు తాతయ్యగుంట గంగమ్మకు సారె సమర్పించేవారు. ఆ తర్వాతే శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేవారని చరిత్ర చెబుతోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దశాబ్దాల క్రితం సాంప్రదాయాన్ని పునఃప్రారంభానికి నాటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కృషి చేశారు. 2023 సెప్టెంబర్ 19న సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ అప్పటి సీఎం వైఎస్ జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించక ముందు తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ తల్లికి సారె సమర్పించారు. ఆ సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నారు. అటువంటి ప్రాచీన సాంప్రదాయాన్ని నేడు కొనసాగించాల్సిన సీఎం దానికి మంగళం పాడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.